హాయ్ అండి. నిఫ్టీ 50లో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ సెన్సెక్స్లో కానీ లిక్విడిటీ గ్రాబ్ అంటే ఏంటి, లిక్విడిటీ రన్ అంటే ఏంటిది, స్టాప్ లాస్ ఎలా హంటింగ్ జరుగుతుంది, అండ్ ఫాల్స్ బ్రేక్అవుట్ ఎలా బ్రేక్అవుట్ అవుతుంది, ఫాల్స్ బ్రేక్అవుట్ అంటే ఏంటి, అంటే జెన్యూన్ బ్రేక్అవుట్ ఎలా ఉంటుంది, జెన్యూన్ బ్రేక్అవుట్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, అండ్ బుల్ ట్రాప్ అంటే ఏంటి, బేర్ ట్రాప్ అంటే ఏంటిది, దీన్ని మనం ఎక్కడ ఐడెంటిఫై చేయొచ్చు, ట్రెండ్ కంటిన్యూషన్ ఎలా మనం ఐడెంటిఫై చేయొచ్చు, అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర మనకు ఫాల్స్ బ్రేక్అవుట్ ఎలా క్రియేట్ అవుతున్నాయో దాని గురించి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ హయ్యర్ హైస్ లేదంటే హయ్యర్ లోస్ చేసుకుంటూ వెళ్తుందంటే మార్కెట్ బుల్లిష్ బయస్ అంటారు, లోయర్ లోస్ అండ్ లోయర్ హైస్ చేసుకుంటూ వెళ్తే బేరిష్ మార్కెట్ అని అంటారు. ఎప్పుడైనా సరే మనం ఏంటంటే ఒక సపోర్ట్ దగ్గర సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ బ్రేక్ అయిన వెంటనే మనం ఎంట్రీ అయితే తీసుకోవద్దండి. ఎంట్రీ తీసుకున్నట్లయితే దానికి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం తీసుకుంటే మంచి ప్రాఫిట్ అయితే వస్తుందండి. ఈ పైన చెప్పిన వాటి గురించి అయితే క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. ఈవెన్ లిక్విడిటీ గ్రాబ్ అంటే ఏమిటి, లిక్విడిటీ గ్రాబ్ అంటే స్మార్ట్ మనీ ట్రేడర్స్, రిటైల్ ట్రేడర్స్ సపోర్ట్ దగ్గర అండ్ రెసిస్టెన్స్ దగ్గర పెట్టుకొని ఉంచిన స్టాప్ లాస్లన్నిటిని ట్రిగ్గర్ చేసి వ్యతిరేక దిశలో అంటే ఆపోజిట్ డైరెక్షన్లో మార్కెట్ తీసుకెళ్లేదాన్ని లిక్విడిటీ గ్రాబ్ అని అంటారు. సో ఇది ఇంకా కొంచెం క్లారిటీగా అయితే చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్కెట్ అనేది మనకు రెసిస్టెన్స్ అనేది 25,000 వద్ద ఉంది అనుకుందాం. అంటే ఇప్పుడు మనకు ప్రైస్ ఏమవుతుంది, 25,000 బ్రేక్ అయ్యి 25,040 వరకు పైకి వెళ్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే రిటైల్ ట్రేడర్స్ అందరూ మార్కెట్ పైకి వెళ్తుందని ఆలోచించి ఏం చేస్తారంటే మార్కెట్ని బై చేస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే స్మార్ట్ మనీ ట్రేడర్స్ ఉంటారు కదండి, ఎగ్జాక్ట్లీ 25,000 నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక లిక్విడిటీ గ్రాబ్ తీసుకొని అండ్ ఏం చేస్తారంటే మార్కెట్ అక్కడ నుంచి ఫాల్ చేస్తారు. అక్కడ నుంచి మార్కెట్ మనకు ఫాలో అవుతూ మనకి ఏంటంటే కిందికి వెళ్ళిపోతుంది. కాబట్టి దీనిని ఏమంటారంటే బై సైడ్ లిక్విడిటీ గ్రాబ్ లేదంటే బుల్ ట్రాప్ అని అంటారు. సో ఇది కొంచెం ఇంకా మీకు క్లారిటీగా అర్థం కావాలంటే ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇస్తానండి. ఆ డయాగ్రామ్లో మనం ఇంకా కొంచెం చూసినట్లయితే ఇంకా కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. ఇది ఒకసారి డయాగ్రామ్ని అయితే ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. ఇక్కడ చూడండి, ఈ మనకు ఈ సర్కిల్ కింద ఉన్న సర్కిల్ క్యాండిల్స్ని అయితే అబ్జర్వేషన్ చేయండి. అంటే ఇక్కడ ఏంటంటే మనకు గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగి సపోర్ట్ బ్రేక్ అయ్యి గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ అయ్యి హయ్యర్ హైస్ను చేసుకుంటూ మార్కెట్ అయితే పైకి వెళ్తుందండి. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఈ పైన రెసిస్టెన్స్ లైన్ చూడండి. రెసిస్టెన్స్ లైన్ ఏంటంటే పైకి మార్కెట్ వెళ్ళినట్టు బ్రేక్ అయింది. బ్రేక్ అయిన వెంటనే ఏమైందంటే అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ తీసుకొని మార్కెట్ రివర్స్లో అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం చాలా వరకు ఏం చేస్తారంటే మనం అందరము ఈ రెసిస్టెన్స్ ఎప్పుడైతే మనకు బ్రేక్అవుట్ అయిందో మ్యాక్సిమం అందరూ రిటైల్ ట్రేడర్స్ మార్కెట్ పైకి వెళ్తుందని ఏం చేస్తారంటే బై అయితే చేస్తారండి. ఎగ్జాక్ట్లీ అక్కడ మనకు ఒక విక్ ఇచ్చేసి మార్కెట్ అక్కడ నుంచి మనకు ఫాలింగ్ అయితే అవుతుందండి. ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఏంటంటే మనకు మార్కెట్ రెసిస్టెన్స్ దగ్గర కానీ సపోర్ట్ దగ్గర కానీ బ్రేక్ అయినప్పుడు ఏంటంటే ఈ బ్రేక్అవుట్ రియలా లేదా ఫేక్ బ్రేక్అవుటా అనేది మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు దీనికి వాల్యూమ్ సపోర్ట్ చేసిందా లేదా, క్లియర్ వాల్యూమ్ ఉందా లేదా, అదొక్కసారి క్లారిటీగా చూడండి. మీకు వాల్యూమ్ వీడియో కావాలి అంటే నా యూట్యూబ్ ఛానల్లో వాల్యూమ్ వీడియో గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. అది మీరు ఆ వీడియో విన్నట్లయితే మీకు ఇంకా కొంచెం క్లారిటీగా వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు క్యాండిల్ క్లోజింగ్ ఎలా ఉంది అంటే విక్ ఉందా వితౌట్ విక్ ఉందా అది అబ్జర్వేషన్ చేయండి.
విక్ ఉన్నట్లయితే అది రిజెక్షన్ క్యాండిల్ కింద తీసుకొని మళ్ళీ మార్కెట్లో ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంది. లేదు వితౌట్ విక్తో మనకు క్యాండిల్ క్లోజ్ అయ్యి మళ్ళీ దానిపైన మనకు ఒక క్యాండిల్ ఫార్మేషన్ జరిగినట్లయితే మార్కెట్ పైకి వెళ్తుంది అని మనము కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇదొక పద్ధతి అండి. దీంతోపాటు మనం ఏంటంటే ఇంకొకటి ఏంటంటే రెసిస్టెన్స్ ఎక్కడైతే బ్రేక్అవుట్ అవుతుందో అక్కడ మనము ఓఐని చూసినట్లయితే మనకు సపోర్ట్ సైడ్ ఓఐ పెరుగుతూ ఉండాలి, కాల్ సైడ్ ఓఐ తగ్గుతూ ఉంటే సో సెకండ్ కన్ఫర్మేషన్ కింద ఇది తీసుకున్నట్లయితే మార్కెట్ పైకి వెళ్తుంది అంటే జెన్యూన్ బ్రేక్అవుట్ అని మనం కన్ఫర్మ్ చేసుకొని ఎంట్రీ తీసుకుంటే మంచి ప్రాఫిట్ని అయితే పొందగలుగుతామండి. అండ్ ఇంకో కన్ఫర్మేషన్ ఏంటంటే అండి మనకు టైం ఫార్మేషన్ అండి. అంటే డే క్యాండిల్ సేమ్ డైరెక్షన్లో ఉండి 1 అవర్ కూడా సేమ్ డైరెక్షన్లో ఉండి 15 మినిట్స్ కూడా సేమ్ డైరెక్షన్లో ఉండి మనకు బ్రేక్అవుట్ అయినట్టయితే సేమ్ డైరెక్షన్లో మార్కెట్ వెళ్తుంది. ఇది మనం థర్డ్ కన్ఫర్మేషన్గా కూడా చూసుకొని పెట్టుకోవచ్చండి. ఇంకోటి ఏంటంటే రీటెస్ట్ అండి. అంటే మనకు సపోర్ట్ ఆర్ రెసిస్టెంట్ దగ్గర మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ పైకి వెళ్తుంది అనుకోండి, సపోర్ట్ను రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళి మళ్ళీ కొన్ని పాయింట్స్ అంటే కొంతవరకు పైకి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ రెసిస్టెన్స్ని టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళింది అనుకోండి, ఫర్దర్ కన్ఫర్మేషన్ అది పైకి వెళ్తుంది మార్కెట్ అని కన్ఫర్మ్ చేసుకోవచ్చండి. అలాగనే సపోర్ట్ని ఇప్పుడు ఏదైతే సపోర్ట్ను బ్రేక్ చేసి కొన్ని పాయింట్స్ కిందికి వెళ్ళి మళ్ళీ సపోర్ట్ను టచ్ చేసి మళ్ళీ ఫాలింగ్ అవుతుందంటే అక్కడ కూడా మనకు మార్కెట్ ఫర్దర్గా ఫాలో అవుతుందని మనము కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇట్లా ఏంటంటే 1 by 1 ఒకటి 2 3 4 5 6 అట్లా కన్ఫర్మ్ చేసుకొని మనం ట్రేడ్ తీసుకున్నట్లయితే మంచి అక్యురసీ రేట్ అయితే వస్తుందండి. ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా ఉంది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. లిక్విడిటీ రన్ అంటే ఏంటి అంటే మనకు అంటే మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర లిక్విడిటీ జరిగిన తర్వాత మనకు ప్రైస్ అనేది సేమ్ డైరెక్షన్లో మూమెంట్ అవుతుందండి. రివర్సల్ అనేది ఇక్కడ ఉండదు. సో ట్రెండ్ అనేది కంటిన్యూగా పైకి వెళ్తూ ఉంటుంది ఆర్ ట్రెండ్ అనేది కంటిన్యూగా ఫాలో అవుతూ ఉంటుంది. దీన్ని లిక్విడిటీ రన్ అంటారు. లిక్విడిటీ రన్ అంటేనే మనకు దీంట్లో మీనింగ్ ఏంటంటే రన్ ఫాస్ట్, సో మళ్ళీ రిటర్న్ అనేది ఉండదు. సో దీన్ని లిక్విడిటీ రన్ అని అంటారండి.